శ్రీనివాసుని కళ్యాణంతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. 6 గోపురాలతో ఏర్పాటు చేసిన నమూనా ఆలయం వేదికపై అంగరంగ వైభవంగా దేవదేవుడి కళ్యాణం జరిగింది. వేల మంది భక్తులు వేడుకను వీక్షించి తన్మయత్వంతో గోవిందుడిని స్మరించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తితిదే ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అర్చక స్వాములు సభ ప్రార్థన విశ్వ క్షేణారాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రతి ఘట్టానికి తగినట్టు గాయకులు అన్నమయ్య కీర్తనలు గానం చేశారు. వేదోక్త మంత్రమోషతో సద్వ్యో అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కళ్యాణోత్సవ సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య ధారణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగాయి. అనంతరం పూల బంతులాట, నూతన వధూవరులు పూల దండలు మార్చుకోవటం సరస సమ్మిళితంగా సాగింది. ఏ వైపు చూసినా భక్తజన పవిత్ర మనస్సంకల్పంతో కళ్యాణమూర్తులను దర్శన భాగ్యం దక్కిందన్న ఆనంద అనుభూతులు కనిపించాయి. ఇసుకేస్తే రాలని భక్త జనాహనితో కళ్యాణ ప్రాంగణం నిండిపోయింది. వెంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులకు దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తొలుత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. సేవించి తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికి ఓం నమో వెంకటేశాయ. ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో, వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా శక్తిని మనం చేకూర్చుకోవడం, సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా, మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచ